ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మెన్స్ కాలేజ్ రోడ్డులో మోహన్ పై దాడికి దిగారు నిందితులు. దాడిలో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డెడ్ బాడీని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. హత్య అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు నిందితులు. మోహన్ కూడా మంచోడు, ఎప్పుడు నుండో ఆ టీడీపీ ఆఫీసులో పనిచేస్తాడు. అందరూ కూడాను అయ్యో రామ అన్నాడు తప్ప బాగా చచ్చిపోయాడని చెప్పి ఎవరు అనట్లేదు. మంచి పేరు ఉంది ఆయనకు కూడా. ఈ విధంగా ఉంటుండగా నేను రాత్రి 10:30, 11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చోండు. ఇతను మంచితనం వల్ల ఎవరైనా అంతకుముందు కూడా ఒక 2 పిల్లలు వెళ్తే ఆ 2 పిల్లలు కూడా చెప్పాడు, ఎందుకురా ఈ టైం అప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అని చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా కేకలు వేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానయ్యా అని చెప్పాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ 2 పిల్లలు కూడా అడిగాం. వాళ్ళ 2 పిల్లలు అడిగితే మాకు ఇలా గసిరాడు సార్, మేము వెళ్ళిపోయాం సార్ అని ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతాను అని చెప్పి ఆ పిల్లడిని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగా అడగడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా తిరగబట్టి అంటారా మీ కుటుంబాలుగా అయిపోయింది, రోడ్డును పడిపోయింది అని చెప్పి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగా అన్నాడో ఈ హార్ష్గా ఎవరైతే మనోహర్ ఉన్నాడో మనోహర్ మీద ఈ ఎడమ బొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ లాక్కుంటామని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టి తోసేసాడు. చేతితో కొట్టాడు. చేతులతో గట్టి తోయడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మెదడుకి ఏదైనా దెబ్బ తగిలి రావచ్చు. మౌత్ అంటే బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయ్యిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఎంకి పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్, అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాపం మంచోడు చనిపోయాడు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, ఏదైతే టీడీపీ ఆఫీసులో పనిచేసే మోహన్ అయితే చనిపోవడం మనం చూస్తున్నాము. అయితే దుండుగుల అనంతరం కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అసలు ఘటన గల కారణాలు ఏంటి? అట్లా మనం చూసుకున్నట్టయితే ఈ మోహన్ అనే కుర్రాడు టీడీపీ ఆఫీస్లో, జిల్లా టీడీపీ ఆఫీస్లో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు. అంతకు ముందు వాళ్ళ ఫాదర్ ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టేవారు. వాళ్ళ ఫాదర్ గుండెపోటు కారణంగా చనిపోయిన తర్వాత ఈ కుర్రాన్ని నియమించినటువంటి పరిస్థితి. అయితే పార్టీకి కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, చాలా లాయల్ గా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పేసి పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఈ ఘటన అనేది అకస్మాత్తుగా జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏమైనా సరే బ్యాక్గ్రౌండ్, దీనికి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి అనేటటువంటి ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికైతే మాత్రం అలాంటి గొడవలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంటర్నల్ గా ఏమైనా ఉన్నాయి ఏమనేది పోలీస్ దర్యాప్తులో తేలాల్సినటువంటి ఉంది. అయితే రాత్రి 10:30, 11 ఆ సమయంలో కొంతమంది కుర్రాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటే ఈ సమయం వరకు ఏం చేస్తున్నారు, చదువుకోకుండా ఏం చేస్తున్నారా అని చెప్పేటప్పుడు అటువైపు ఉండే కుర్రాళ్ళు ఆ విషయం దగ్గర చిన్న గొడవ అయ్యి ఈ క్రమంలో గొడవ అయ్యింది. ఆ వ్యక్తి దాడి చేశాడని చెప్పేసి ఇప్పటికైతే మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంతకు మించి ఇంకేమైనా ఉందా, పార్టీ పరంగా ఏమైనా గొడవలు ఉన్నాయా అనేటటువంటి ఆరా తీసే ప్రయత్నం చేసిన పార్టీ పరంగా అయితే మాత్రం స్పష్టంగా లేవు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా, ఇప్పుడు దాడి చేసిన వ్యక్తికి, ఇప్పుడు చనిపోయిన మోహన్కి ఏమైనా ఇంతకు ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా అనే క్రమంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటి పోలీసులు అయితే ఇప్పుడు లేవు అని చెప్తున్నారు. ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అట్లా షణ్ముఖ్, ఏదైతే అటు మోహన్ కుటుంబ సభ్యులు ఏమైనా ఘటనకు సంబంధించి చెప్పారా? అంటే ఇదివరకు ఎవరితో అయినా గొడవలు అవ్వడం కానివ్వండి, లేదంటే ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగినట్టుగా అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్టయితే మాత్రం వాళ్ళు ప్రస్తుతానికైతే మాత్రం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు కొడుకు చనిపోవడం కారణంగా ఆ తల్లి కావచ్చు, వాళ్ళ చెల్లి కావచ్చు, ఇద్దరు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం మంచి కండక్ట్, అంటే మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అని చెప్పి చెప్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా అదే చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే మాత్రం ఏ గొడవలు లేవని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొంతమంది మామూలు చెప్పుకుంటే ఈ గొడవ ఇలాంటి గొడవలు అయ్యేటంత వరకు కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున జరిగేటంత వరకు కొన్ని గొడవలు బయటికి రావు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అటువంటిది ఏమైనా ఉందా ఏంటి అనేది పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. అట్లా రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ.